రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. టీ20 వరల్డ్ కప్ విజయంతో దాదాపు 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది రోహిత్ సేన. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నింటా రాణించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు టీమిండియా ప్లేయర్లు. ఐసీసీ ట్రోఫీ కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న కోట్లాది అభిమానుల కలను నిజం చేశారు. అయితే సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ ను మలుపు తిప్పింది మాత్రం సూర్యకుమార్ యాదవ్ క్యాచ్. చివరి ఓవర్లో సౌత్ ఆఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమవగా హార్దిక్ వేసిన ఫస్ట్ బాల్ ను గాల్లోకి లేపాడు మిల్లర్. అది దాదాపు సిక్సర్. కానీ వైడ్ లాంగ్ ఆఫ్ నుంచి చిరుతలా దూసుకువచ్చిన సూర్య గాల్లోకి ఎగిరి బాల్ ను ఒడిసిపట్టాడు. కానీ బ్యాలెన్స్ తప్పడంతో బంతిని గాల్లోకి విసిరి బౌండరీ దాటాడు. తర్వాత తిరిగి వచ్చి మళ్లీ క్యాచ్ పట్టాడు. ఈ అద్భుతమైన క్యాచ్ తో సూర్య టీమిండియా విజయాన్ని ఖాయం చేశాడు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో సందడి నెలకొంది. ప్లేయర్లంతా ఒకచోట కూర్చొని తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. ఈ టైంలోనే బెస్ట్ ఫీల్డర్ ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెక్రటరీ జైషాను ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన దిలీప్, టోర్నీలో మన ప్లేయర్లు చూపిన తెగువ, పట్టుదల అద్భుతమంటూ ప్రశంసలు కురిపించారు. కలసికట్టుగా ప్రతి అవకాశాన్ని వేటాడామన్నారు. ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టలేదని చెప్పారాయన. ఆ తర్వాత సూర్యకుమార్ కు మెడల్ ను ప్రదానం చేశారు జైషా. వరల్డ్ కప్ మెడల్ తో పాటు దాన్ని కెమెరాకు చూపుతూ ఎగిరి గంతేశాడు సూర్య. సూర్య క్యాచ్ గురించి ప్రశంసలు కురిపించాడు ఫీల్డింగ్ కోచ్ దిలీప్. ప్రాక్టీస్ సమయంలో సూర్య దాదాపు అలాంటి క్యాచ్లు 50 వరకు పట్టి ఉంటాడన్నారు. కానీ ఫీల్డ్ కు వచ్చేసరికి పరిస్థితులను బట్టి వేగంగా నిర్ణయం తీసుకోవడంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. బంతిని అంచనా వేయడంతో పాటు బౌండరీని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అది చాలా కష్టమైన పని అన్నారు. కానీ సూర్య సక్సెస్ఫుల్ గా వాటన్నింటినీ చేయగలిగాడన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.